ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనలు 34 అధ్యాయంలో 1వ వచనం మనం చదువుకోవడం ఆరంభించుకుందామండి. కీర్తనలు 34 అధ్యాయంలో 1వ వచనం. దయచేసి మీరు బైబిల్స్ ఓపెన్ చేసి మనమంతా కూడా కలిసి ధ్యానించుకుందాము. I will bless the Lord at all times. His praise shall continually be in my mouth. Amen. నేను యెహోవా నామముని దీవిస్తాను. ఎల్లప్పుడూ ఆయన యొక్క స్తుతి గానాలు నా నోటిలో నుంచి వచ్చి దేవుని స్తుతిస్తాను అని రాయబడింది. సో దయచేసి గమనించాలి, మరి మన నోట్లో ఆయన యొక్క స్తుతి గానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. అందరం కూడా కలిసి దయచేసి గమనించాలి. యెహోవా నామమును మనము స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చింపచేయాలి. దయచేసి మనమందరం కూడా మరి ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థన చేస్తూ అందరం కూడా రెఫరెన్స్తో అందరం కూడా భక్తి శ్రద్ధలతో మనం దేవుని యొక్క మందిరంలో సాగిలపడుతూ ఆయన నామాన్ని హెచ్చింపచేస్తామండి. అందరము కూడా స్తోత్రాలు చెల్లిస్తూ దయచేసి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవుడు మన మధ్యలో ఉన్నారు. సంగమ మనమందరము కూడా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మీ నామాన్ని ఘనపరిచి మీ నామాన్ని స్తుతించి ప్రభా మీ నామాన్ని కీర్తించి ఆ యొక్క ఘనత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా స్తుతి గానాలతో తన ఆరాధనతో ప్రభా భక్తి శ్రద్ధలతో ప్రభా మిమ్మల్ని కీర్తించి ఘనపరిచి ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సంఘంలో రావాల్సిన వాళ్ళందరినీ కూడా త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తూ మీ యొక్క కాపుదల మీ యొక్క తండ్రి మరి మీ యొక్క శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి మీ యొక్క ఆత్మకు మరించి ప్రభా మిమ్మల్ని ఇంకా తండ్రి ఆరాధించి ఆ యొక్క ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ సర్వీస్ని మొత్తం విచిత్రంగా ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతి చూడాలని నీ ప్రేమలో
చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. దయచేసి అందరూ కూడా స్వరాలతో దయచేసి అందరూ కూడా నోటితో దేవుని స్తుతి గానాలు దయచేసి అందరూ కూడా స్తోత్రం హల్లెలూయా ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను దేవాని రాజులకు రాజు హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను మీరు కావాలని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రేమగాని ఉనిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా ఆశ్రయమిచ్చావు. ప్రేమగాని ఉనిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా ఆశ్రయమిచ్చావు. నా శైలమా
Hallelujah. Prabhu నీకే వందనాలు స్తోత్రాలు యేసు. Thank you Jesus. Hallelujah. నేను ఏకరీతిగా ఉన్న దైవం మీకే వందనాలు. తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో కేవలం నీ నామమే ప్రభా గణపరచబడాలి ప్రభు. రాజులకు రాజేయుడవు ప్రభు, ప్రభులకు ప్రభువు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దయచేసి మనం కూర్చొని దేవుని All of my days
దేవాది దేవా రాజులకు రాజుగా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా, మీ నామం స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి కుమార శుద్ధాత్మ దేవా మీకే వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మీ కార్యములు గొప్పలు ప్రభా, ఆశ్చర్యకరమైన కార్యం చేస్తున్నారు. మీరు అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాం. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా.
దరిద్రం తొలగిపోయేనే నువ్వు సెలవీయగా, నీ సెలవీయగా. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ నామంలో ప్రభా దరిద్రం తొలగిపోవును గాక, దురాత్మలు తొలగిపోవును గాక. కానీ మీ నామంలో ప్రభా సమృద్ధి జీవితాలు కలుగును గాక ప్రభా. తండ్రి తండ్రి కుమార శుద్ధాత్మదేవ మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. తండ్రి మీ నామంలో శక్తి ఉంది ప్రభా, మీ నామంలో బలం ఉంది ప్రభా, మీ నామంలో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభా. మీ నామని గణపరుస్తూ స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి మన మందిరంలో కూర్చుంటూ ఆల్రైట్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ టర్న్ టు యువర్ నేబర్ అండ్ వెల్కమ్ దెమ్. జస్ట్ టర్న్ బ్యాక్ ఫ్రెండ్, పక్కన చూసి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. సో దయచేసి గమనించాలి, మనం ప్రార్థన విషయంలో వెళ్దామండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి వర్షాలు భయంకరంగా పడుతున్నాయి ఆంధ్ర తెలంగాణ. అదేవిధంగా మీరు చూసినట్లయితే సాయంత్రం పడే వర్షాలు మొత్తం హైటెక్ సిటీ అంతా కూడా లోతైన ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. కార్లు కూడా మునిగిపోవడం మనం చూస్తుంటాము, న్యూస్లో మీరు బహుశా చూస్తుండవచ్చు. మన యొక్క వాటర్ సిస్టమ్ అదేవిధంగా నీటి ప్రవాహం కూడా దేవుడు ఆధీనంలో ఉంచుకొని మరి గవర్నమెంట్ తగిన చర్యలు తీసి అన్నింటినీ కూడా సక్రమంగా ఉంచాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ యొక్క దేశము దేవుని యొక్క రాజ్యం. ఆమె సాతాను యొక్క ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క లోకాన్ని సృష్టించింది ఎవరండి? మన ప్రభు అయిన యేసు. ఆమె సో మన అధికారులను కూడా నియమించేది ఎవరంటే యేసు ప్రభువు. హల్లెలూయా. ఆయన యొక్క ఆయన అనుమతి లేదే ఎవరు కూడా ఎంపిక అవ్వలేరు. సో అందుగురించి దేవుడు మన అధికారులకి జ్ఞానం ఇచ్చి, దేవుడు మన అధికారులకి తగిన చర్యలు తీసుకునే ఆ యొక్క కనికరం, ఆ యొక్క జ్ఞానం ఇచ్చి, సో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఎవరికి ఆటంకం కలుగుతుంది? కమ్యూనిటర్స్, అంటే మీకు నాకు ప్రయాణం చేసే వాళ్ళకే అలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. సో మనము వర్షాల గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క సిస్టమ్ కూడా అన్నీ కూడా మంచిగా అయ్యి ఎంతోమంది మరి వర్షంలో కరెంటు తీగలు పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా మనం చూసినట్లయితే లాస్ట్ వీక్ న్యూస్కి వచ్చి రావడం జరిగింది. సో ఈ వర్షాల గురించి రాబోయే వాతావరణం గురించి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఏదైనా ప్రార్థన అంశాలు ఉన్నాయండి? సో దట్ వీ కెన్ ప్రే ఫర్. ఏదైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా? జాబ్, నీలమైన సిస్టర్ మాకు వచ్చేదాన్ని. ఓకే, సంఘం యొక్క కాంగ్రిగేషన్ గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడు స్థిరమైన ఆత్మను మనం పంపించాలి. ఇట్లా ఒక్కొక్కసారి గాలి వచ్చినప్పుడు పొట్టు ఎగిరిపోయినట్టు అలాంటి ఆత్మలు కాకుండా స్థిరమైన బలమైన ఆత్మలని దేవుడు మనల్ని మన సంఘంలో రప్పించాలని మనం ప్రార్థించాలి. ఆమె దేవుడికి అసాధ్యమైనది ఉంది. హల్లెలూయా. సో కొంతమంది స్థిరంగా వస్తున్నారు. గురించి మనం చాలా కృతజ్ఞత వందనాలు తెలియచేయాలి. అలానే మనలాగా మనం వచ్చేలాగా మనము ఇతరులను కూడా మనలాగా ఉండేలాగా మనం దాన్ని ప్రోత్సహించాలి. దట్ ఈస్ వాట్ డిసైపుల్. శిష్యత్వం అంటే అదే, నా వల్ల మీరు ఉండాలి. మనమందరం కూడా యేసు ప్రభు శిష్యులు. అదేవిధంగా మనం కూడా కొంతమంది నడిపిస్తూ ఉంటాం. మీరు కూడా నా వల్ల ఉండాలని కమిట్మెంట్, డెడికేషన్, ప్రార్థనలో, వాక్యంలో మనమందరం కూడా కమిట్మెంట్గా ఉండాలి. సో ఈ యొక్క అంశాల గురించి మనం ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనము ఏకీభవించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మరి వర్షాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ముఖ్యంగా దాన్ని మరి కొద్దిపాటి వర్షానికి ప్రభా తన ప్రాంతాలు ముందు తన తీవ్రమైన ఆటంకాలు కనబడుతున్నాయి ప్రభా. మరి అలాంటి లోతైన ప్రాంతాల్లో ఎంతో కానీ వారు అవస్థలు పడుతుంటారు ప్రభా. వర్షము కానీ మరి అదొక బురదలో ప్రభా. అదేవిధంగా ప్రభా వర్షాలు ఇంట్లో రావడం, అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా వెళ్ళి ఎంతో అంతరాయం కలుగుతున్నాయి ప్రభా. దాన్ని మా గవర్నమెంట్కి, మా యొక్క వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా క్రమ పద్ధతిలో దాన్ని మా యొక్క అధికారులకి జ్ఞానం ఇచ్చి ప్రభా, ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్కి కూడా జ్ఞానం ఇచ్చి ప్రభా, అంతా కూడా ప్రభా ఎలాంటి ఓవర్ఫ్లో కాకుండా ప్రభా మీరే మా యొక్క
హైదరాబాద్, అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ వాటర్ సిస్టమ్ అంతా కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రాముఖ్యంగా ప్రభా ఉద్యోగాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి నీలవేణి అంటే వారి కుమార్తె పుష్పకి ఎన్నో కొన్ని నెలల పాటు ఉద్యోగం లేదు ప్రభా. మరి ఎంతో ప్రయాసపడుతుంది ప్రభా, ఎంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రార్థన ఆలకించి నడిపించే దేవుడు మీరే ప్రభా. మా ప్రార్థన ఆలకించి ప్రభా మీరే ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా సత్యాన్ని కూడా ప్రభా మంచి ఉద్యోగం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క కరుణ కటాక్షం బిడ్డపై ఉంచి ప్రభా మీరే మీ యొక్క ఆత్మతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దానికి సంఘాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏదో తండ్రి వచ్చి పోయే వాళ్ళని మీరు నడిపించమని ప్రభా. స్థిరమైన ఆత్మలు మాకు కావాలి ప్రభా. తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడును ప్రభా. తట్టుడి తీరు వెతుకుడి దొరుకును అని రాయబడును ప్రభా. యేసు నామములో మేము అడుగుతున్నాం ప్రభా. స్థిరమైన ఆత్మలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా నూతన సంఘాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా మీ నామని గణపరుస్తూ స్థుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ అస్. మంచి ఆరాధనలు మీరందరూ కూడా పాల్గొన్నారని నేను కోరుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దయచేసి గమనించాలి, ప్రతి ఉదయ కాల సమయంలో 6 నుంచి 7 గంటల వరకు మనం కాన్కర్ ప్రేయర్స్ కలిగి ఉంటున్నాము. చాలామంది జాయిన్ అవుతున్నారు. మీ అందరికీ కూడా వందనాలు. అదేవిధంగా వెనస్డే స్త్రీల కూటిక, సాటర్డే మరి యవనస్తుల కూటిక ఉంటుంది. మరి యవనస్తుల కూటిక కూడా ఎంతోమంది జాయిన్ అవుతున్నారు. కొత్త కొత్త ఆత్మలు కూడా మరి వేరే ప్రాంతాలలో నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. మరి సిస్టర్ సుప్రియకి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేయాలి. మరి సువర్ణ సిస్టర్ బిజీ కావడంతో వారు ఆ యొక్క నాయకత్వం తీసుకొని నడిపిస్తున్నారు. వి థ్యాంక్ యూ సిస్టర్ సుప్రియ ఫర్ లీడింగ్ ద యూత్ సర్వీస్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ మినిస్ట్రీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. మరి వారు కూడా వారు ఉండేది ఎక్కడో చాలా దూరం నుంచి మరి వస్తూ ఉంటారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేయాలి. వారు కూడా అంటే దూరం నుంచి వచ్చి క్రమ పద్ధతిలో వచ్చి అంటే సంఘాన్ని హాజరు అవ్వడం కూడా ఒక ఛాలెంజ్. ఎందుకు వెళ్ళాలి అంత దూరం అని అనుకోవచ్చు. కానీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బ్లెస్ యూ. దేవుడు మీ యొక్క పరిచయాన్ని మీ యొక్క ఇంట్రెస్ట్ని దీవించిన దాకా మనమందరం కూడా ఇంకా వ్యవస్థలను పోగు చేసి మనము సంఘాన్ని కట్టాలి. యవనస్తులు మనకు కావాలి. ఆమె సో మన యొక్క శక్తి లోకంలో మనం వాడుతుంటాం. దానికంటే ప్రాముఖ్యంగా దేవుడి గురించి వాడాలి. ఆమె బ్రదర్ సత్య వస్తారు, సిస్టర్ నీలవేణిగా వస్తారు. మనం అందరం కూడా సంఘాన్ని కట్టాలి. ఆమె సో ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థనలో కూడా సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా నిన్న జరిగిన మరి ఫాస్టింగ్ ప్రేయర్లో మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఆన్లైన్లో కూడా జాయిన్ అయ్యారు. మార్గాలు ఇంట్లో మంచిగా జరిగింది. చాలా బహుగా ప్రార్థన జరిగింది. ఎవ్రీ సాటర్డే మనం ప్రార్థన కలిగి ఉన్నాము. ఫ్రీ ఉంటే దయచేసుకోరండి. ఎందుకంటే ప్రార్థన ప్రాముఖ్యం. ఆమె సో మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరగాలంటే కేవలం ప్రార్థన. హల్లెలూయా. సో ఎవ్రీ సాటర్డే దయచేసి ఫ్రీగా ఉండవలసిన కోరుతున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించుకున్నాక మన భక్తి శ్రద్ధతో మన విశ్వాసంతో దేవుడు మన ప్రార్థనలు చేస్తాం. ఆమె థ్యాంక్ యూ సో మచ్. అట్ దిస్ టైం మనం వాక్యంలో వెళ్దాము. మరి సత్య ముందుకు వచ్చి వాక్యంలో నడిపిస్తారు. మనమందరం కూడా వాక్యం విని బలపరచుకుందాం. దేవుని నామములో అందరికీ వందనాలండి. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతుడ మహాగరుడ సర్వశక్తిమంతుడ నీకే వందనాలు అవసరమండి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభావ ఈ సన్నిధానంలో తండ్రి ప్రభు నిలబడి ప్రభావ ఈ వాక్య పరిచర్య చేసేటువంటి భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహింపచేసినందుకే నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభు నేను ఇక్కడ నిలబడి ఉండి కేవలం నాకు కూరగాయలు మాత్రమే వాడుకుని ప్రభావ నా స్థానంలో మీరే నిలబడి ప్రభు ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డతో మరి నాతో కూడా మాట్లాడమని వేడుకొచ్చు. ఈ సమయం అంతా మీ సంఘాన్ని సమర్పించుకోవడం మీ పరిశుద్ధాత్మ అభిషేకం చేసి ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో కొద్దిగా ప్రార్థించి ప్రతినాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో ముందుగా ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక దేశంలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్
ఒక దేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమున్న దేశంలో మన యొక్క ఐడెంటిటీ ఏంటి? గుర్తింపు. మనకు ఒక గుర్తింపు, మన దేశానికి సంబంధించి మనకు ఒక గుర్తింపు ఉంటుంది కదా. మన గుర్తింపు ఏంటి? ఇప్పుడు మనకి మన దేశంలో భారతీయులం అంటే భారతీయంగా పిలువబడడం అనేది మన యొక్క పౌరసత్వాన్ని తెలియచేస్తుంది కదా. అదేవిధంగా మరి మనం చూసినట్లయితే చాలామంది జాబ్స్ నిమిత్తమై లేదంటే ఒక చోటు నుంచి ఒక ప్రదేశానికి కంప్లీట్గా సెటిల్ అవ్వడానికి ఒక్కొక్క దేశానికి వెళ్తూ ఉంటారు. అది యూఎస్ అవ్వండి, ఆస్ట్రేలియా, కెనడా, చాలా దేశాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. సో అవుతూ ఉన్నప్పుడు అక్కడి దేశ యొక్క పౌరసత్వాన్ని కావాలంటే కొన్ని నిబంధనలు వారు పాటించాల్సి ఉంటుంది. అవునా కాదండి? తెలుసు కదా మనందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళాలంటేనే కొన్ని టెస్టులు రాయాలి, ఆ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ PR అంటే పర్మనెంట్ రెసిడెన్స్ రావాలి. అది రావడానికి మినిమం 2 years నుంచి 10 years పడుతుంది. అది వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించిన చాలా టెస్టులు ఉంటాయి. అది ఆర్థికంగా మీకు మరి అంత స్తోమత ఉందా అక్కడ ఉండడానికి అనేది ఒక టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మీ క్యారెక్టర్ గురించి, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మీ పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ దేశం యొక్క పౌరసత్వం మనకి వచ్చే విధంగా ఉంటుంది. సో కేవలం ఈ లోకానుసారంగా ఒక ప్రదేశంలో జీవించడానికే మరి ఆ పౌరసత్వాన్ని సంపాదించడానికి ఇన్ని నిబంధనలు ఉంటాయి కదా. మరి దేవుని బిడ్డలుగా మనమందరం మరి మత్తయి సువార్త ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 ఈ విధంగా రాయబడి ఉంది. సో మన పౌరసత్వము పరలోకమందున్నది. సో ఎక్కడుందంటే మన పౌరసత్వము వేర్ ఇస్ అవర్ సిటిజన్షిప్? పరలోకమందున్నది. ఫర్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ ద హెవెన్. సో మరి మన పౌరసత్వము మరి పరలోకంలో ఉన్నప్పుడు ఆ కింగ్డమ్, సో మరి ఆ పరలోకానికి చేరడానికి ఆ యొక్క పౌరసత్వాన్ని పొందుకోవడానికి మరి ఎలాంటి నిబంధనలు ఉంటాయి, మరి ఏ విధంగా మనము దానికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ మనం కలిగి ఉండాలి, ఎటువంటి జీవితాన్ని మనకి కలిగి ఉండాలి, దేవుడు ఎలాంటి నిబంధనలు పెట్టాడనేది మరి దీని ముందు మనం ఒకసారి తెలుసుకుందామండి. సో మరి దేవుడు మరి ఈ యొక్క దానికి నేను ఈ యొక్క సెర్మన్ నేను కింగ్డమ్ సిటిజన్షిప్. సో ఈ యొక్క సెర్మన్ నేను ఏం టైటిల్ ఇచ్చుకున్నా అంటే కింగ్డమ్ సిటిజన్షిప్ అంటే పరలోకం మనకి దేవుని రాజ్య పౌరసత్వం. దేవుని రాజ్యంలో మన పౌరసత్వం సంపాదించడానికి ఏ విధంగా జీవించాలి, ఎలాంటి నిబంధనలు ఉండాలి. సో ఈ సర్మన్ మొత్తం కూడా మరి నేను మత్తయి 5వ అధ్యాయం బేస్ చేసుకుని తీసుకున్నానండి. అందరూ కూడా మత్తయి 5వ అధ్యాయం తెరిచి పెట్టుకోండి. సో 3వ అధ్యాయం నుంచి 16వ వచనం వరకు మనం ఈ సమయంలో ధ్యానిద్దాము. మొట్టమొదటిగా మరి దేవుడు ఈ యొక్క నిబంధనల్లో ఒక 10 నిబంధనలు మరి నేను ఆ పౌరసత్వాన్ని సంపాదించడానికి నేను తెలియజేస్తున్నాను. అంటే మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి ఒకసారి. హల్లెలూయా. చాలండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మరి దాని అర్థం ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా దీనంగా దరిద్రంలో మరి ఇంకొక ఇక్కడ దరిద్రం ఒక వర్షంలో తెలుగు వర్షంలో దరిద్రులై ఉన్నారు అని చెప్పేసి అని కూడా రాయబడింది. ఒక తెలుగు వర్షనంలో మరి దీనులై ఉన్నారు అని రాయబడి ఉంది. సో మరి దీనులు దరిద్రులు అని రాసి ఉన్న వాక్యంకి మన లిటరల్ మీనింగ్ తీసుకున్నట్లయితే మరి మనం ఆ దారిద్ర్యతలో మరి లేమిలో మన పేదరికంలో మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడా? ఆ విధంగా జీవించినట్లయితే మనకి దేవుని యొక్క పౌరసత్వం, రాజ్యం యొక్క పౌరసత్వం మనకు లభిస్తుందా? సో లిటరల్ మీనింగ్ తీసుకున్నట్లయితే ఆ విధంగా ఉంటుంది. కాకపోతే దేవుడు ఈ వాక్యంలో మనకి సెలవిస్తుంది ఏంటంటే మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరు వ్యక్తుల గురించి మరి తలంచి చేసినట్లయితే ఒక వ్యక్తి మరి దాన్ని ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నా శక్తి నాకు చాలా శక్తి ఉంది, నాకు చాలా తెలివైన వాడిని, సో నేను ఏదైనా సరే సాధించగలను, నాకు దేవునితో అవసరం లేదు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి దేవునిలో ఉండి నేను ఏది సాధించాలన్నా దేవుని యొక్క కృప, దేవుని యొక్క హస్తం నాకు తోడు లేకపోతే, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము నాకు తోడు లేకపోతే నేను దేన్ని సాధించలేను అని దేవుని పైన ఆధారపడేవారు. అంటే దేవునిలోని దీనత్వము కలిగి తన ఆత్మలో తను తగ్గించుకుని దేవుని హెచ్చిస్తూ ఉండేవారిని మరి ఆత్మ విషయంలో దరిద్రులు, ఆత్మ విషయంలో దీనులుగా మరి దేవుడు అక్కడ వర్ణించడం జరుగుతుందండి. సో ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండడం అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ కూడా దేవుడు లేకుండా దేవుని యొక్క
సామర్థ్యాన్ని గుర్తించి ఆయన పైన ఆధారపడి జీవించాలండి. సో మరి ఆయన ఆత్మ విషయంలో దీనులుగా ఉండడం అంటే ఇదే. మనం ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్త 18:13లో మరి అక్కడ సుంకరి ఒక ప్రార్థన చేస్తారు, దేవా నేను పాపిని నన్ను కరుణింపు అని చెప్పేసి అని మరి ఆ సుంకరి అక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన జీవితంలో మనం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయము కూడా మనము దేవుని ప్రార్థించి ఆయన చూపేటువంటి మార్గంలో ఆయన చిత్తానుసారంగా జీవించాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించడమే మరి ఆత్మ విషయంలో దీనులై ఉండడము. సో మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్య పౌరసత్వాన్ని మనం సంపాదించాలి అంటే ఆత్మ విషయంలో మరి దీనులై ఉండాలని చెప్పేసి మొట్టమొదటిగా మరి దేవుడు సెలవిస్తున్నాడు. దానికి మరి ఇంకా మరి వాక్యపరంగా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే యాకోబు 4:6 కూడా ఈ విధంగా రాయబడి ఉంటుందండి. దేవుడు గర్విష్ఠులను ఎదిరించును గాని వినయస్తులకు కృప అనుగ్రహింపచేయును. సో ఈ విధంగా రాయబడి ఉంది. సో మనకి ఆ గర్వం అనేది ఎప్పుడు ఉంటుంది? మనకి సమస్తమో తెలుసు, నాకు దేవుడు అవసరం లేదు అన్నప్పుడు మన హృదయంలో ఒక గర్వం అనేది ఉంటుంది. కాకపోతే దేవుడు ఈ సమయంలో సెలవిస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మనకి గర్వం ఉంటుందో మన గర్వంతో ఎదిరించును కానీ దేవుడు గర్విష్ఠులను ఎదిరించును కానీ వినయస్తులకు కృపను అనుగ్రహింపను. ఎప్పుడైతే మనం వినయంతో మరి ఆయన సన్నిధానంలో ఆయన సన్నిధిలో మోకరించి ఆయన పైన ఆధారపడి జీవిస్తాము, ఆయన సమస్తాన్ని ఆయన సఫలపరిచి ఆయన మార్గంలో నడిపించేటువంటి దేవుడు. మరి దానిని మనము ఆత్మీయంగా దీన హృదయం కలిగి ఉండడము అని ఉంటుందండి. అదేవిధంగా మనం 2వ వచనం, మనం ఆ 4వ వచనం చూసుకున్నట్లయితే పాపం 4వ వచనం చదువుతానండి. 5వ అధ్యాయం 4వ వచనం. ఆమేన్. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఇక్కడ కూడా మరి దీన్ని కూడా మనం లిటరల్ మీనింగ్ తీసుకున్నాం అనుకోండి మన జీవితంలో. దుఃఖపడు వారు ధన్యులు అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా మరి ఏడుస్తూ బాధపడుతూ మరి ఆ విధంగా మనం అంటే లేనితో పేదరికంతో ఏడుస్తూ బాధపడుతూ జీవించడము మరి అది ధన్యత అండి. ఆ విధంగా వర్ణిస్తున్నాడు దేవుడు. దుఃఖపడి వారు ధన్యులు, ఆ విధంగా జీవించడం ధన్యత అంటున్నారా? లేదండి. సో దేవుడు ఇక్కడ మనకి సెలవిచ్చేది ఏంటంటే, ఎప్పుడైతే మరి మనందరినీ దేవుడు తన రక్తంతో మరి కడిగి మనందరినీ పరిశుద్ధులు చేసి ఉన్నారు. పాపం లేకుండా సమస్త పాపాల నుంచి ఆయన మనం కడిగి పరిశుద్ధులుగా చేస్తున్నాడు. కానీ మనం తిరిగి ఏం చేస్తూ ఉంటాము? దేవునికి వ్యతిరేకంగా ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాము, ఏదో ఒక అబద్ధం మాటలు మాట్లాడుతుంటాము, ఆయన చిత్తానికి విరుద్ధంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. అటువంటి పాపం చేసినప్పుడు మనము మారు మనసు పొంది మరి దుఃఖంతో మరి ఆయన పాదాల చెంత చేరి మన కన్నీటితో ఆయన పాదాలని కడగాలండి. ఎప్పుడైతే నువ్వు అటువంటి పాపాన్ని నువ్వు చేశాను అని దుఃఖపడతావో, పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటావో, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు అని చెప్పేసి అని ఈ వాక్యం సెలవిస్తుందండి. దాని అర్థం అంతేకాని మీరు లోకపరంగా మరి బాధపడడం, లోకపరంగా కష్టం అనుభవించడం కాదు. ఎప్పుడైతే మన పాపంలో మనం జీవిస్తున్నామో ఇమీడియట్గా మన ఆ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి మన పాపము నిమిత్తమై ఆయన క్షమాపణ కోరి మరి దుఃఖ మనసుతో మన కన్నీటితో ఆయన పాదమును కడగాలని ఆయన కోరుకుంటాడండి. మరి మనం బైబిల్ నుంచి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే పేతురు మరి ఆయన అక్కడ మంట చుట్టూ కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు అంటే ఈయన కూడా మరి యేసుతో కూడా ఉన్నాడు అని చెప్పేసి ఆయన అన్నట్టుగా 3 సార్లు నాకు యేసుక్రీస్తు తెలియదు అని చెప్పేసి ఆయన తెలుసుకున్నప్పుడు 3వ సారి అన్నప్పుడు ఆయన బిగ్గరగా ఏడ్చి మరి ఆయన చేసిన పాపం నిమిత్తమై మరి దేవుని సన్నిధిలో మరి ఎంతగానో మరి పశ్చాత్తాపడ్డాడని, ఎంతగానో దుఃఖపడ్డాడని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా కీర్తనలు 51:17 వచనం ఈ విధంగా రాయబడింది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, దేవా నలిగిన పశ్చాత్తాప హృదయము నీవు తృణీకరింపవు. ఎప్పుడైతే మనం విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధానంలో మోకరిల్లుతామో, మన కన్నీటితో విత్తుతామో, ఆయన మనల్ని ఎప్పటికీ కూడా తృణీకరించడండి. అదేవిధంగా 1 యోహాను 1:9 కూడా ఈ విధంగా రాయబడింది, మన పాపం మనకి ఎంతగానో మరి సుపరిచితమైన వాక్యం ఇది, మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునై మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. సో ఎప్పుడైతే మన పాపాలని ఆయన సన్నిధానంలో ఒప్పుకుంటామో సమస్త దుర్నీతి నుంచి కూడా ఆయన మనల్ని పవిత్రపరచునట్టు ఇట్లాంటి హృదయము మరి దేవుడు కలిగి ఉండాలి. ఇట్లాంటి విషయంలో పాపం విషయంలో మనం దుఃఖపడే వారిగా ఉండాలని చెప్పేసి, పాపం విషయంలో పశ్చాత్తాపడి ఆయన సన్నిధానంలో కన్నీరు విడిచచ్చు మరి ఆ పాపం నిమిత్తమై మరి విడుదల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలని చెప్పేసి దేవుడు మరి కోరుకుంటున్నాడండి. అదేవిధంగా 3వ మరి నిబంధన మనం ఎక్కడ ఉందంటే మత్తయి 5వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుకుందామండి.
ఆమేన్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సో ఇక్కడ మన వాక్యానుసారంగా చూసినట్లయితే భూమి మీద ఉన్న వారందరిలో కూడా అప్పటిలో మన పాత నిబంధనలో మోషే మరి ఎంతో సాత్వికుడుగా, మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడని చెప్పేసి మరి ఇక్కడ వర్ణించడం జరుగుతుందంటండి. ఎందుకంటే అనేక సమయంలో మనము మరి చాలాసార్లు ఎవరైనా మనం బాధ పెట్టినప్పుడు కానీ, ఏదైనా చిన్న మరి ఒక మనస్పర్ధలు వచ్చినప్పుడు కానీ, మన కోపంతో మనం చాలాసార్లు ఇతరులతో మాట్లాడుతూ ఉంటాము. అది కొన్నిసార్లు మన సొంత తల్లిదండ్రులతో కానీ, మన స్నేహితులతో కానీ, మన అన్నదమ్ములతో కానీ చాలాసార్లు చిన్న చిన్న వాటికి మనం కోపగించి మరి వాళ్ళని ద్వేషించడం లేదంటే కోప్పడం జరుగుతుంది. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన మృదువైన మాటలతో మరి ప్రత్యుత్తరం ఇవ్వాలని. ఎందుకంటే సామెతలు 15:1 ఈ విధంగా రాయబడి ఉంది, మృదువైన ప్రత్యుత్తరము కోపమును చల్లార్చును, కఠినమైన మాటలు ఆగ్రహమును రేపును. సో ఎప్పుడైతే మరి మీరు మృదువైన మాటలు మాట్లాడతారో, ఒకవేళ నిజంగా ఆ ఎదుటి వ్యక్తికి మన మీద కోపమే ఉండొచ్చు, ద్వేషమే ఉండొచ్చు, మరి వారు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మనం దేవుని శక్తితో, మన దేవుని కృప ద్వారా ఆ కోపాన్ని కూడా మనం మృదువైన మాటలతో ఎప్పుడైతే ఎదుర్కొంటామో మరి ఆ కోపం కూడా చల్లారుతుందని దేవుడు సెలవిస్తాడు. సో ఎదుటి వారి కోపం ఉన్నప్పుడు మనం కూడా కోపపడి 2 మాటలు అంటే అక్కడ పాపం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక మాట మీద ఒక మాట అనుకుని అక్కడ మరి అది చాలా పెద్దగా అయ్యి మరి ఆ సంభాషణ అంతా కూడా వేరే విధంగా దారితీస్తుంది. సో దేవుడి సమయం మనందరికీ సెలవిచ్చేది ఏంటంటే మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ చాలా మృదువుగా ఉండాలని, సాత్వికంగా ఉండాలని, మిక్కిలి మరి ప్రేమను పంచే విధంగా ఉండాలని మరి కోరుకుంటున్నాడండి. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 5:23 కూడా ఈ విధంగా రాయబడి ఉంది, సాత్వికమును ఆత్మ నిగ్రహమును ఇట్టి వారికి విరోధమైన ధర్మశాస్త్రము లేదు. ఎవరైతే సాత్వికంగా ఉంటారో, ఎవరైతే ఆత్మ నిగ్రహము కలిగి ఉంటారో మరి ఇట్టి వారికి విరోధమైన ధర్మశాస్త్రమే లేదంటండి. ఎప్పుడైతే మరి మనం ఆత్మను మన నిగ్రహం చేసుకుని, మన కోపాన్ని మన అధీనంలో ఉంచుకొని, మన ద్వేషాన్ని మన అధీనంలో ఉంచుకుంటామో వారికి విరోధంగా ధర్మశాస్త్రమే లేదంటండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మన కోపాన్ని అధీనంలో ఉంచుకుంటామో మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మన అధీనంలో ఉంటుంది. అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే, దేవుడు మన హృదయంలో ఉంటే మాత్రమే అటువంటి మరి జీవితాన్ని మనం గడపగలుగుతాం. దేవుడి సమయమందు మరి మరి దేవుని రాజ్యంలో పౌరసత్వాన్ని కలిగి ఉండాలంటే మరి మనము సాత్వికంగా, మృదువైన మనసు కలిగి, మృదువైన మాటలు కలిగి కూడా మనము ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాడండి. అదేవిధంగా మనం మత్తయి 5:6 చదువుకున్నామండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పడదు. సో నీతి కొరకు ఆకలి దప్పులు, మరి ఈ విధంగా దీన్ని కూడా మనం లిటరల్గా తీసుకున్నామంటే మరి ఎప్పుడు కూడా మనం ఆకలితో, దప్పికతో మరి బాధపడుతూ ఉండడం మరి దేవునికి ఇష్టమా? అటు విధంగా ఉంటే దేవుని పౌరసత్వం మనకు వస్తుందా? కాదండి. సో ఇక్కడ మరి ఇంకొకటి చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు అని చెప్పేసి సెలవిచ్చాడు. నీతి అంటే ఏంటంటే మరి దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని మార్గం, మన దేవుడికి మనం చూపించిన మార్గం ఏదైతే ఉందో అది నీతికరమైన మార్గం. సో దేవుని చిత్తాన్ని చేయాలని ఒక బలమైన దృఢ నిశ్చయం కలిగి ఉండటమే నీతి కొరకు మరి ఆకలి దప్పులు కలిగి ఉండడండి. దేవుడు ఏం చేశాడు? మొదట నీతిని, ఆయన రాజ్యమును వెలుగుమన్నాడు. అవునా? అట్టి విధంగా మరి ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కట్టడం కొరకు మనం ఎప్పుడైతే మరి తృష్ణ కలిగి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆనందించాలని, ఎల్లప్పుడూ ఆయన సన్నిధానంలో మోకరిల్లాలని, ఎల్లప్పుడూ ఆయనని మన జీవితంలో మన ద్వారా అనేక మందికి ఆయన పరిచయం చేయాలని మనం ఎల్లప్పుడూ ఆయన కోసం ఆలోచిస్తూ ఆయన తలంపులతోనే ఉంటామో దానిని మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు మరి బబులోను దేశంలో ఉన్నప్పుడు తన ఒక వరల్డ్ లైఫ్లోనే ఉన్నాడు అక్కడ చుట్టుపక్కల అంతా చూస్తే. కాకపోతే మరి వాళ్ళందరిలో కూడా వేరుపరిచిన వారిగా ఆ మార్గంలో కాకుండా దేవుని మార్గాన్ని ఎన్నుకొని మరి చివరికి తన జీవితాన్ని సైతం కూడా త్యాగం చేయడానికి మరి తను వెనుకాడలేదు కానీ దేవుని మార్గం మాత్రం తప్పిపోకుండా మరి నీతి కొరకు మరి ఆయన నిలబడ్డాడని మనం చూస్తున్నాము. మనం కూడా మరి ఈ సమయంలో మనం ప్రస్తుతం జీవిస్తున్న మన ఈ వరల్డ్ చూస్తే మరి చాలా మరి ఒక సోషల్ మీడియా అవ్వనివ్వండి, లేదంటే మన స్నేహితులే అవ్వనివ్వండి, మన కల్చర్సే చూస్తున్నట్లయితే మన చుట్టుపక్కల ప్రతి ఒక్కటి కూడా మరి చాలా మన వాక్యానికి విరుద్ధంగానే మరి చాలా వరకు లైఫ్ స్టైల్ మనం చూస్తూ ఉంటాము.
సో అటువంటి మరి మన చుట్టూ ఉన్న స్నేహితుల్ని సంతోషపెట్టడానికి, మన చుట్టూ ఉన్న సర్కిల్లో నేను కూడా ఒక వ్యక్తిగా మరి గుర్తింపు పొందాలి. మరి నేను ఆ విధంగా వారిలో ఒకరిగా జీవించకపోతే నన్ను వెలివేస్తారు కదా, వారిలో ఒకరిగా నేను కూడా వారి మరి సంభాషణలో, వారి లోకపరమైన సంభాషణలో నేను కూడా సంతోషంగా లేకపోతే వాళ్ళు వెలివేస్తారు కదా అని కొంతమంది అనుకుని వాళ్ళ స్నేహితులు లోకపు పోకడలతో పోతూ ఉంటాము. ఆ విధంగా వెళ్తున్నట్లయితే మరి నీతి కొరకు జీవిస్తున్నట్ల, లోకపరంగా పోకడలకు పోతూ లోకపరంగా జీవిస్తున్నట్లయితే మరి నీతి కొరకు జీవిస్తున్నట్ల కాదండి. ఏ విధంగా అయితే దానియేలు తను మరి దేవుని మార్గంలో నడవడానికి నిశ్చయించుకున్నాడో అట్టి విధంగా మరి ఎలాంటి శ్రమలు వచ్చినా, మనల్ని ఎవరు దూషించినా సరే, మనల్ని ఎవరు వేలెత్తి చూపినా నేను కేవలం నీతి కొరకు మాత్రమే జీవిస్తాను, దేవుని మార్గంలోనే జీవిస్తాను అని అనుకోవడమే మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అండి. అట్టి విధంగా మరి ఎప్పుడైతే మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటమో ఆయన రాజ్యంలో పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి ఇది కూడా ఒక నిబంధన అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనం దీనికి మరి వాక్యాలు ముందుగా ఇంకా చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలోని 6:33 మరి ఈ విధంగా రాయబడి ఉంది. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ అనుగ్రహింపబడతాయండి? ఎందుకంటే దేవునికి తెలుసు నీకు ఏది కావాలి, నీకు ఏ సమయంలో ఏది కావాలి, నీకు ఏ సమయంలో ఎలాంటి అవసరత ఉంది. అది ఆర్థికపరమైన అవసరతే కావచ్చు, లేదంటే శారీరకమైన అవసరత కావచ్చు, మరి శరీరం ఆరోగ్యం కావచ్చు, లేకుంటే మానసికమైన అవసరం, ఎలాంటి అవసరత అయినా నీకు కావాల్సిన సమస్తము కూడా దేవుడికి తెలుసు. ఏ సమయానికి ఎలాంటి అవసరత ఉంటుందో ఆయనకు తెలుసు. కాకపోతే మనం చేయవలసింది ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతామో సమస్తము ఆయన సమయానుకూలంగా ఆయన సమకూరుస్తాడు. ఎప్పుడు కూడా మనకి లోడ్ చేసేటువంటి దేవుడు కాదు. అంతేకాకుండా జింక నీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఎప్పుడు కూడా మరి మన ప్రాణము ఆయన కొరకు మరి తృష్ణ కలిగి ఆయనలో జీవించడానికి ఆయన కొరకు మరి ఆశపడుతూ ఉండాలండి. అట్టి విధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడండి. అదేవిధంగా మరి 5వ పాయింట్ చూసినట్లయితే కనికరము కలవారిగా ఉండాలి అని చెప్పేసి మరి మత్తయి 5:7 రాయబడి ఉంది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు. సో కనికరం అంటే మనకు అందరికీ తెలుసు, ఇతరుల పట్ల మరి దయను చూపించి నెమ్మది కలిగి ఉండడం. మరి దేవుడు కూడా మరి అటువంటి కృపను, అటువంటి దయను మన పైన చూపించి మనం చేసిన ప్రతి ఒక్క పాపం నుంచి కూడా ఆయన విడుదల కలిగించాడండి. ఒక పాపం నుంచే, కొంత పాపం నుంచి ఆయన విడుదల కలిగించి ఉన్నాడా? మనకి లేదు కదా. సమస్త పాపం నుంచి కూడా ఆయన మన పరిశుద్ధులుగా చేసి ఉన్నాడండి. ఆయన రక్తంతో మనం కడిగి ఉన్నాడు. ఆయన ప్రేమను, మరి ఆయన పరిపూర్ణమైన ప్రేమను మన పైన చూపించి ఉన్నాడు. అంతేకాకుండా మనం చేసిన పాపం మరెన్నటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోను అన్నాడు. మరి ఆయన మన పైన ఆ గొప్ప మరి దేవుని రాజ్యానికి మరి అధిపతి అయిన ఆయన మన పాపాలను ఎప్పటికీ కూడా మరి జ్ఞాపకం చేసుకోకుండా ఆయన ప్రేమను, ఆయన కనికరము మన పైన చూపించినప్పుడు మనం ఎంత మాత్రమండి మన లోకస్తులు, మన తోటి వారి పైన మరి ఆయన చూపించిన కృపను మనం ఎందుకు చూపలేకపోతున్నాం? దేవుని సమయం మనందరికీ సెలవిచ్చేదండి. మీరు ఒకరి ఏడల ఒకరు దయగల వారే కరుణాహృదయులై దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకునండి. మన అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, స్నేహితుల మధ్య, లేదంటే కుటుంబాల మధ్య అనేక మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మన ఆఫీసెస్లో కూడా అనేక మనస్పర్ధలు ఉండొచ్చు. కాకపోతే దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, నేను మీ పాపములను క్షమించే ప్రకారం మీరు కూడా మరి ఒకరినొకరు క్షమించుకునండి, ఒకరి పట్ల ఒకరు దయాహృదయం కలిగి ఉండడం మరి సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు. లూకా సువార్త 6:36 కూడా మరి ఈ విధంగా రాయబడి ఉంది. మీ తండ్రి కనికరము గలవాడే ఉన్నట్లే మీరు కూడా కనికరము గలవారే ఉండుడి. సో దేవుడు ఏ విధంగా అయితే ఆయన కనికరము మన పైన చూపించి ఉన్నాడో అదే కనికరమును మరి దేవుడు మన ఇతరుల పట్ల కూడా చూపించమని మరి సెలవిస్తున్నాడండి. అట్టి విధంగా జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మరి దేవుని పౌరసత్వాన్ని సంపాదించడానికి ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. కరుణాహృదయం కలిగి ఉండడం మరి అదేవిధంగా మరి మత్తయి 5:8 మనం చదివినట్లయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూసగలరు. సో ఇక్కడ దేవుడు మరి ఏ విధంగా సెలవిస్తున్నాడంటే, సో మనము చాలా వరకు గృహంలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఒక విధంగా జీవిస్తుంటాము, సంఘానికి వచ్చినప్పుడు ఒక విధంగా, బయటకు వెళ్ళినప్పుడు ఒక విధంగా జీవిస్తాము. అంటే ఒక నలుగురు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక విధంగా జీవిస్తూ ఉంటాము, ఎవరు చూడలేనప్పుడు మన ఇష్టానుసారంగా ఉంటాము. మరి అటువంటి జీవితాన్ని కలిగి ఉండడం, ఆ విధంగా 2 హృదయాలు కలిగి ఉండడము మరి
అదే నా దేవుడు కోరుకుంటుంది కాదండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఏమంటే మరి ఎవరు ఉన్నా లేకపోయినా మనం చేసే పని ఒకే విధంగా ఉండాలి. మన హృదయంలో ఎప్పుడు కూడా తలంపులు మరి నీతికరమైన తలంపులే ఉండాలని చెప్పేసి మరి, ఎందుకంటే లోపల బయట కూడా ఒకే విధంగా ఉండాలని చెప్పేసి మరి దేవుడు సెలవిస్తున్నాడండి. ఎవరు చూస్తున్నా చూడకపోయినా మనం చేసే ప్రతి ఒక్క పని నిజాయితీగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీసెస్లో చూసుకున్నట్లయితే మరి మా మేనేజర్ ఉన్నప్పుడు మేనేజర్ రోజు తొందరగా వచ్చేటప్పుడు మనం కూడా వెళ్ళాలని ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తాం. రేపు మేనేజర్ లీవ్ కదా ఏం చూసుకుంటారని చెప్పేసి ఆయన లేదా ఒక 1 అవర్ లేట్ వెళ్దాం ఏం కాదని చెప్పేసి అనుకుంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మరి సంఘంలో ఎప్పుడైనా పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు, లేదంటే మనం ఎవరైనా స్నేహితులు ఫోన్ చేసినప్పుడు ఇంకా ఎంత సమయం నీకు పడుతుంది రావడానికంటే అన్న 5 నిమిషాలు వచ్చేస్తున్నాము, లేదంటే అక్కడ 5 నిమిషాలు వచ్చేస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటాము. కాకపోతే మనం నిజంగా 5 నిమిషాలు రావడానికి అవ్వదు. ఒక 20 నిమిషాలు పట్టచ్చు, అర్ధగంట పట్టచ్చు. కాకపోతే మనం ఒక 5-10 నిమిషాలు వచ్చేస్తూ ఉంటామని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. అవునా కదా? అది మన కుటుంబంలో కూడా మన ఇంటికి మరి ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతూ ఉంటుంది. అమ్మ ఇంకా ఎక్కడో ఎంతసేపు ఇంటికి రావడానికి అవుతుందంటే 10 నిమిషాలు ఇంట్లో ఉంటారమ్మా అంటారు. కాకపోతే 10 నిమిషాలు కాదు, ఒక గంట తర్వాత వెళ్తాము. కాకపోతే ఇవి మనకి అనిపించవచ్చు చిన్న చిన్నగా, దీంట్లో ఏముంది, అదే అబద్ధం ఎట్లా ఉంటుంది అనుకుంటాం. కానీ దేవుని పట్ల అది కూడా మరి ఒక పాపంగానే వస్తుందండి. ఇది దేవుడు ఏం చెప్తానంటే, నువ్వు అవును అంటే అవును అని, కాదు అంటే కాదు అని ఉంటారు నీ సమాధానం. సో ఒకవేళ నీవు ఒక అర్ధగంట లేట్ అవుతుందంటే నిజం చెప్పి నీతిమంతురాలుగా ఉండడము మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక నిజం చెప్తామో, నిజం అనేది ఒక్కసారి చెప్తాం, ఆ నిజాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం అబద్ధం చెప్తామో ఆ అబద్ధానికి దాన్ని నిజం చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పాలి, మళ్ళీ దాన్ని నిజం చేయడానికి ఇంకొక అబద్ధం. అది అట్లా ఒక మరి చైన్లో నడుస్తూనే ఉంటుంది. అందుకే మరి ఎప్పుడు కూడా నీతి కొరకు నిలబడడం అనేది, నీతి కొరకు ఆకలి దప్పు కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమండి. మరి హృదయం మన 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 లోపల ఒక విధంగా, బయట ఒక విధంగా, మా మేనేజర్ ఉంటే ఒక విధంగా పనిచేయడం అని, లేకపోతే వేరొక విధంగా పనిచేయడం అనేది కాదు. ఎల్లప్పుడూ కూడా ఇంటిగ్రిటీ అనేది మన పనిలో మనం కలిగి ఉండాలి. నిజాయితీ అనేది మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే సామెతలు 4:23లో ఈ విధంగా రాయబడింది, సమస్త జాగ్రత్తతో నీ హృదయమును కాపాడుకొను, జీవపు ఊటలు దానిలో నుండే బయలుదేరు. ఎందుకంటే మన హృదయంలో నుంచే చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయి. జీవపు ఊటలు మన హృదయం నుంచే వస్తాయి అంటుంది. సో ఎప్పుడైతే మరి నీ తలంపులు మంచిగా ఉంటాయో అవి మంచి మార్గంలో, దేవుని మార్గంలో నడిపిస్తాయి. మరి ఆ విధంగా కాకుండా నీ మార్గంలో వేరే ఒక మార్గంలో 2 తలంపులు ఉంటే కనుక ఆ 2వ తలంపు నిన్ను దేవుడి నుంచి దూరం చేసేటువంటి మార్గంలోకి నేను తీసుకువెళ్తుంది. హల్లెలూయా. అదేవిధంగా మరి మనం మత్తయి 5వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. సో పరచడం అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు, సో మన జీవితాల్లో కూడా మనం చూస్తుంటాం, ఇద్దరి మధ్య ఏదైనా ఒక తగాదా అవుతుందంటే ఆ 3వ వ్యక్తికి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇంకా దాన్ని పెద్దగా చేయడానికి దాని మీద కొంచెం మనకు కూడా ఆద్యం వస్తూ ఉంటాం. అవునా కదా? ఎందుకంటే అది మనకు చాలా వరకు కూడా ఇక్కడ ఈ జనరేషన్లో ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఏదైనా ఒక సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యను ఇద్దరు సతమతం అవుతుంది, దాన్ని ఇంకనో పెద్దగా చేసి చూడటం సంతోషంగా భావిస్తూ ఉంటారు చాలా మందికి. అదొక ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చాలా వరకు సోషల్ మీడియాలో చాలా రీల్స్ చూస్తుంటాం, దాంట్లో కొన్ని రకరకాల కలహాల గురించి ఉంటాయి, అన్నిటి గురించి అట్లాంటివి చాలా వరకు ఎంటర్టైన్మెంట్గా చూస్తుంటారు. అదేవిధంగా మన నైబర్హుడ్లో కూడా ఎవరైనా ఇద్దరికి కలహాలు ఉంటే ఒకరి మీద ఒకరికి చెప్పడానికి కూడా 3వ వ్యక్తి ఎంతో సంతోషంగా మరి వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు మనకి సెలవిచ్చేది ఏంటంటే, ఎవరైతే 2-3 ఆ విధంగా ఉంటారో వారి మధ్య మరి సమాధానాన్ని, మన మాటలు సమాధానపరిచే విధంగా ఉండాలి తప్ప కలశాన్ని రేపే విధంగా ఉండకూడదు అని చెప్పేసి మరి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాంనే మరి మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, మరి లోతుతో ఎలాంటి కలహం లేకుండా, మరి ఎలాంటి మనస్పర్ధలు ఉన్న వాటన్నింటినీ కూడా మరి జ్ఞాపకం చేసుకోకుండా మరి అక్కడ శాంతిని, సమాధానాన్ని వారి ఇద్దరి మధ్య మరి ఏర్పరచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా మన కుటుంబాల మధ్య, మరి స్నేహితుల మధ్య, సన్నిహితుల మధ్య, వర్క్ ప్లేస్లో అనేకమైన తగాదాలు ఉంటాయి. సో ఆ తగాదాల్లో కూడా మరి దేవుడు మనకి సెలవిచ్చేది ఏంటంటే, సమాధానకరంగా మనం జీవించి మరి ఆ కలహాలు లేకుండా మరి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్క మనుషులతో సమాధానం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడండి. మరి రోమీయులకు రాసిన పత్రిక 12:18 ఈ విధంగా రాయబడింది, మీ వలన సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఏమని రాయబడింది? మీ వలన సాధ్యమైనంత వరకు కూడా దేవుడు ప్రతి ఒక్కరితో
సమాధానం కలిగి ఉండమని చెప్తున్నారు. ఒకవేళ నీకు సాధ్యం కాకపోతే దేవుడు సహాయం చేస్తాడు. బట్ తప్పకుండా ప్రతి ఒక్కరితో మరి నిజంగా మనల్ని కొంతమంది వాళ్ళు మన దూషించి ఉండొచ్చు, మనతో మరి మన గురించి ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, లేదంటే మనల్ని డైరెక్ట్గా మరి కొట్టి ఉండొచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. సో అటువంటి వారితో కూడా దేవుడు మరి మనల్ని సమాధానం కలిగి ఉండమంటున్నాడు. సో ఎందుకంటే సాధ్యమైనంత వరకు తప్పకుండా. అదేవిధంగా మరి హెబ్రీయులకు 12:14 కూడా మరి దీని గురించి రాయబడి ఉంది. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను వెంబడించుడి, పరిశుద్ధత లేక ఎవడును ప్రభువును చూడడు. సో ఈ విధంగా ఎప్పుడైతే మన పరిశుద్ధత లేకుండా మన సమాధానం లేకుండా జీవిస్తామో దేవుని మనం చూడలేమంటారు. సో ఏముంది, ఒక నిజంగా మరి మనకి కలహమే ఉండొచ్చు, మనల్ని మనం తగ్గించుకొని వారితో సమాధానం పడడం వల్ల మన స్తోమత తగ్గిపోదు, మన యొక్క ఆ స్థితి తగ్గిపోదు. దేవుడిలో మన యొక్క పరిస్థితి ఇంకా కూడా మెరుగవుతుంది. మనల్ని దేవుడు మరి వాక్యంలో చదివి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుని దేవుడిని హెచ్చిస్తామో మరి అది దేవుని నామానికి మరి ఎంతో మహిమకరంగా ఉంటుందని చెప్పేసి కలిగించున్నారు. అదేవిధంగా ఇక్కడ ముందుకు వెళ్ళి మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-12 చదువుకున్నట్లయితే ఇక్కడ నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందుని ప్రవక్తని హింసించండి. సో మనం బైబిల్ నుంచి కూడా ఎగ్జాంపుల్ చూసినట్లయితే మరి దేవుని కొరకు మరి మనము ఆయన నిమిత్తము కూడా హింసను పొందడం, ఆయన నిమిత్తము మనము మరి ఇతరులు మనం ద్వేషించిన, ఇతరులు మనని మరి దూరం పెట్టినా సరే పర్వాలేదు, కానీ దేవుని కొరకు మరి అటువంటి జీవితాన్ని జీవించడం, అటువంటి సమస్యలు ఎదుర్కోవడం మంచిదేనంట. ఎందుకంటే స్టెఫెను కూడా మనం చూసినట్లయితే అతన్ని మరి రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా మరి ఆయన విశ్వాసంలో మరి దృఢంగా నిలబడి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాము. మరి 2 తిమోతి 3:12 కూడా మరి క్రీస్తు యేసునందు భక్తిగా జీవింపబోరు వారందరూ కూడా హింసను అనుభవించరు. ఎందుకంటే మనం ఈ లోకంలోనే చూసినట్లయితే మరి మన వర్క్ ప్లేసెస్లో కూడా చాలామంది ఎప్పుడైతే మనము మరి దేవుడి చిత్తానుసారంగా జీవించాలనుకుంటామో మరి కొన్ని చోట్ల మనల్ని హేళనగా చూస్తూ ఉంటారు, మనం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వచ్చింది హల్లెలూయా బ్యాచ్ వచ్చారు అందరూ అని చెప్పేసి అంటూ ఉంటారా, సండే చర్చ్ అంటాడు కదా, వాడు వచ్చినాడు రా రండి వెళ్దాం. సో ఇట్లా హేళనగా చులకం చేసి మాట్లాడుతూ ఉంటారు. నో ప్రాబ్లం, ఇఫ్ దే డూయింగ్ సంథింగ్ లైక్ దట్, ప్రైజ్ గాడ్. ఎందుకంటే దేవుని కొరకు మనల్ని వాళ్ళు దూషిస్తున్నారు, మనకి మరి దేవునిలో ఇంకో మన బహుమానం కలిగి ఉంటుంది. సో అంతేగాని వారు మనల్ని కోప్పడుతున్నారు కదా, వారు దూషిస్తున్నారు కదా వెళ్ళి కొట్లాడడం, కలుషం రేపడం కాదండి. ప్రైజ్ గాడ్, దట్స్ ఆల్. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు డూ ఇట్. క్రైస్తవుల విమర్శల కోసమే మరి ఎదురుకి వాటిని మళ్ళీ తగ్గించుకోవడం అనేది మనకి ఎంతో ప్రాముఖ్యమండి. క్రీస్తు నామమును బట్టి మీరు నిందింపబడిన ఎడల మీరు ధన్యులు అని రాయబడి ఉంది మొదటి పేతురు 4:14. క్రీస్తుని బట్టి ఎవరైనా మనల్ని దూషించినట్లయితే దేవుళ్ళు నమ్ముకున్నాడంటే మీకు ఎందుకు పనికిరాడు, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో చాలాసార్లు మేము విని ఉన్నాము. సో మా బంధువులు కూడా చాలామంది మరి ఈ విధంగానే మేము దేవుడు తెలిసిన కొత్తలు మరి ఎంతోమంది విమర్శించారు మమ్మల్ని, మా కుటుంబాన్ని. బట్ దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ స్థానంలో ఈ దినమందు మేము విధంగా నిలబడి ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. అదేవిధంగా మరి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 ఈ విధంగా రాయబడి ఉంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందను, అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మరి ఈ వాక్యపు దేవుడు మనకు సెలవిస్తుంది ఏమంటే మనం ఉప్పుగా ఉండాలి అని చెప్పేసి ఈ లోకంలో మరి ఉండాలని చెప్పి సెలవిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉప్పు గురించి మాట్లాడుకున్నట్లయితే మరి ఏదైనా సరే ఒక వంట చేస్తున్నప్పుడు అయినండి, లేదంటే ఏం చేస్తున్నా మనం మసాలాలు అవి ఇవి అన్నీ వేసినా సరే ఉప్పు అనేది వేయలేకపోతే దానికి రుచి రాదు. ఒక సామెత కూడా ఉంటుంది, అన్నీ వేసి చూడు అని చెప్పేసి అని ఒక సామెత ఉప్పు గురించి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్ని వేసినా ఉప్పు అనేది ఆ కూరలో పడకపోతే ఆ రుచి అనేది ఉండదు, దానికి అసలు తినలేము కూడా. అదేవిధంగా మరి పికిల్స్ కూడా, ఎస్పెషల్లీ పికిల్స్లో కూడా ఆ సాల్ట్ అనేది కొంచెం తక్కువైనా అది పాడైపోతుందండి. సో అదేవిధంగా దేవుడు మనకి సెలవిస్తుంది ఏంటంటే మనం కూడా మన జీవితాలు, మన మాటలు అన్నీ కూడా రుచికరంగా ఉండాలి ఇతరులకి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు మరి ఎప్పుడైతే సమాధానం కలిగించే మాటలు మనకు ఉంటాయో, ఎప్పుడైతే మరి ఇతరులని కూడా
నిర్మలమైన హృదయం కలిగి, దయా హృదయం కలిగి మన మాటలు ఉంటాయో అవి ఎంతో రుచికరంగా ఉంటాయండి. ఎప్పుడైతే మనం మాట్లాడతామో అట్టి విధంగా మనం జీవిస్తూ ఉంటామో మన మాటలు ఇతరులకి నెమ్మది కలిగించే విధంగా ఉంటాయండి. మన మాటల ద్వారానే కొంతమంది హీలింగ్ కూడా వస్తుందంట. అట్టి విధమైన జీవితాన్ని, అట్టి విధమైన సారవంతమైన జీవితాన్ని దేవుడు మనల్ని జీవించమంటున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:6 ఈ విధంగా రాయబడింది, మీ మాట ఎల్లప్పుడూ కృపతో కూడినదై ఉప్పు కలిపినట్లు ఉండుగాక. సో మన మాటలు ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలంటండి? కృపతో ఉండాలంటే. ఎప్పుడైతే మనం ఆ విధమైనటువంటి మధురమైన మాటలు దేవుని చిత్తానుసారంగా ప్రేమతో మన కృపతో మాట్లాడుతుంటామో మన మాటలు ఉప్పు కలిపినట్టుగా ఉంటాయటండి. అదేవిధంగా మరి మార్కు 9:50 ఉప్పు మంచిదే, అయితే ఉప్పు తప్ప తన రుచిని పోగొట్టుకునే ఎడల దానికి ఎలా రుచి కలిగింతురు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనము అవినీతికి దూరంగా ఉండి నీతికరమైన జీవితం జీవించడమే మరి సారం. ఎప్పుడైతే మనము ఆ నీతికరమైన జీవితాన్ని, నీతికరమైన మార్గాన్ని జీవిస్తూ ఉంటామో మన జీవితం కూడా అనేక మందికి ఉదాహరణగా ఉంటుంది. ఎందుకంటే మనం జీవించేటువంటి ప్రతి ఒక్క అడుగు, మనం వేసే ప్రతి ఒక్క అడుగు కూడా దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా దేవుని మహిమపరిచే విధంగా ఉండాలని కూడా మరి సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనం మత్తయి 14:16 నుంచి వాక్యాలు చూసుకున్నట్లయితే మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి కూడా మరి రాయబడి ఉందండి. మనం కేవలం ఉప్పుగా మాత్రమే కాకుండా ఈ లోకంలో వెలుగు వలె ఉండాలని చెప్పేసి మనము దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితం ద్వారా మన జీవితం దేవుని ప్రతిబింబాన్ని చూస్తారటండి. ఎప్పుడైతే అటు విధమైన జీవితాన్ని మనం జీవిస్తామో మనము ఒక లివింగ్ టెస్టిమనీగా ఉంటామని చెప్పేసి మరి దేవుడు సెలవిస్తున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 ఈ విధంగా రాయబడింది, మీరు ఒకప్పుడు చీకటిగా ఉండిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగుగా ఉన్నారు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15 ఈ విధంగా రాయబడింది, వంకరి అయిన చెడిపోయిన తరములో మీరు లోకమందు జ్యోతుల వలె ప్రకాశించుచున్నారు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే మనకి ఎంతోమంది సువార్థికులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పౌలునే చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క సువార్తను చాలా బలంగా మరి ఆయన చెప్పేవారండి. దాని ద్వారా మరి అనేక మంది రక్షణ పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో కూడా మరి దేవుని యొక్క మనము ఏ విధంగా మరి సువార్తను తీసుకెళ్ళాలి. ఒకవేళ మనకి మరి ఆ వాక్య జ్ఞానం లేకపోవచ్చు, నేను అంత సువార్త నేను మరి వెళ్ళిన ప్రతి చోటికి కూడా చెప్పగలిగేంత జ్ఞానం నాకు లేదు, మరి నేను వెళ్ళి నాకు మరి జాబ్తోనే సరిపోతుంది, 1 వీక్ మొత్తం కూడా నాకు ఎక్కడ ఖాళీ ఉండదు, నేను వెళ్ళి ఎలా సువార్తను ప్రకటించాలి, నేను వెళ్ళి ఏ విధంగా మరి లోకానికి వెలుగుగా ఉండాలి అనుకుంటాము. సో ఒక చిన్న ఆన్సర్ ఏంటంటే అండి దీనికి, లోకానికి వెలుగుగా ఉండకంటే నువ్వు వెళ్ళి ఏదన్నా ఒక క్యాండిడేట్ నుంచి చేత పట్టుకుని తిరగడమో కాదు, లేదంటే లోకానికి వెళ్ళి నువ్వు చాటింపు చేసుకోవడమో కాదు. మన ప్రతి ఒక్క నడత, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఎప్పుడైతే మరి దేవుడు ఇంతకుముందు సెలవిచ్చినట్లుగా మరి సాత్వికంగా నీతిని ఎల్లప్పుడూ కూడా నీతి వరకు ఆకలి దప్పులు కలిగి ఉండి మరి కనికరము కలిగిన మాటలు మనం కలిగి ఉండి హృదయ శుద్ధి కలిగి ఉంటాము, ఇతరుల పట్ల సమాధానపరిచేటువంటి జీవితాన్ని కలిగి ఉంటాము, మన మాటలు కూడా మృదువైన మాటలుగా ఉంటాయండి. ఎప్పుడైతే అటు విధంగా మనం జీవిస్తూ ఉంటామో మన మార్గం కూడా మన వంకర మార్గాల నుంచి కాకుండా దేవుని యొక్క మార్గంలో, నీతి మార్గంలో కూడా మనం నడుస్తూ ఉంటాము. అప్పుడు ఏ విధంగా ఉంటుంది? మనం నడిచే నడత కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటుంది, మనం మాట్లాడే మాట దేవుని చిత్తానుసారంగా ఉంటుంది, మన నడవడిక దేవుని హృదయానుసారంగా ఉంటాయి. మన జీవితాల ద్వారా అనేక మందికి మనం సువార్త చెప్పవచ్చు. ఎందుకంటే మన వర్క్ ప్లేస్లో, మన చుట్టుపక్కల, మన కుటుంబంలో అవనియండి, ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని చూసి అరే ఈ వ్యక్తి మనలా లేదే, మనం జీవిస్తున్న విధానంగా లేదు ఇతండి, మనం మాట్లాడే విధానం వేరుగా ఉంది, అతను మాట్లాడే విధానం వేరుగా ఉంది, ఈయన మాట్లాడేటువంటి ప్రవర్తన వేరే విధంగా, మన ప్రవర్తన వేరే విధంగా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా నిన్ను ఖచ్చితంగా మరి చూడడం జరుగుతుంది, నిన్ను ప్రత్యేకంగా నిన్ను చూడడం. ఎప్పుడైతే నీవు ప్రత్యేకపడిన వాడిగా, ఎప్పుడైతే మరి ఈ లోకంలో ప్రత్యేకపరచబడిన వాడిగా నీవు జీవిస్తూ ఉంటావో ఆ జీవితము దేవునికి ప్రతిబింబంగా, నీవు వెలుగుగా, ఆయన వెలుగుని నువ్వు ఇతరుల పట్ల వికసింపజేస్తానండి. ఎందుకంటే నువ్వు వెళ్ళి
నీ సాక్ష్యాన్ని 10 మందికి నీ నోరు తెరిచి చెప్పక్కర్లేదు. నీ జీవితము, నీ లైఫ్ స్టైల్, నీ ప్రవర్తన, నీ నడక మరి అనేక మందికి ఒక నిలువెత్తు సాక్షిగా మీ యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తుంది. మీరు వెళ్ళి చెప్పక్కర్లేదు. మీ ప్రవర్తన చూసి, మీ జీవితం చూసి అనేక మంది మీ ఎద్దకు అడుగుతారు, అరే నువ్వు మరి నిన్నటి వరకు కూడా అటు విధంగా మరి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఈ విధంగా ఉండేవాడికి సడన్గా ఏమైంది, నీలో ఈ మార్పు ఏంటి అని అడుగుతారు. అప్పుడు నీకు అవకాశం వస్తుంది, దేవుడు మహిమపరిచేటువంటి అవకాశం. వర్క్ విషయంలో కూడా మనం చాలా స్ట్రగుల్ అయి ఉండొచ్చు. ఈ సమయంలో మనకు ఉద్యోగం లేకపోయి ఉండొచ్చు. మన తోటి వారు అందరూ కూడా ఎంతో కలపడిపోతూ, ఎంతో మదన పడిపోతూ, అరే ఎక్కడ ఉద్యోగం వెళ్ళాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఏం చేయాలి, ఎలా అని చెప్పేసి సతమతపోతూ ఉంటే, నీవు మాత్రం స్థిర మనస్సు కలిగి దేవుని పైన ఆధారపడి నువ్వు దేవుని వరకు మరి ఆయన కృప వరకు ఎదురు చూస్తూ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకున్నట్లయితే సమస్తాన్ని ఆయన సమకూర్చి నీ పాదాల చెంతకి తీసుకొస్తాడు. హల్లెలూయా. సో అప్పుడు నీకు ఒక అవకాశం దొరుకుతుంది. దేవుని నీ చుట్టుపక్కల ఉన్న వారందరి మధ్యలో దేవుని మహిమపరచడానికి నీకు అవకాశం దేవుడు ఇస్తాడు. సో అది ఎప్పుడు జరుగుతుందంటే మరి ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యాన్ని కట్టడం కొరకు, ఆయన దేవుని రాజ్య పౌరసత్వాన్ని సంపాదించడం కొరకు ఈ యొక్క రచనలు మరి మత్తయి సువార్త కొండపైన మరి దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రసంగం ఏదైతే మరి కొండపైన చేసి ఉన్నాడో అనేక వేల మందికి, మరి ఇది కేవలం మరి ఒక సువార్త మాత్రమే కాదు, దేవుడు తన పౌరసత్వాన్ని సంపాదించడం మాత్రమే కాదు, ఈ లోకంలో మన వెలుగుగా, ఆయన ప్రతిబింబంగా, ఆయన బిడ్డలుగా ఏ విధంగా జీవించాలి అనేది మన లైఫ్ స్టైల్ గురించి మరి ఇక్కడ రాయబడి ఉందండి. ఈ విధమైన లైఫ్ స్టైల్ మనం కలిగి ఉంటే దేవుడు సమస్త కార్యాలని కూడా సఫలపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఈ దినమందు మరి నేను మిమ్మల్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నానండి. మరి మీ జీవితంలో మరి అట్టి విధమైన జీవితాన్ని మీరు కలిగి ఉన్నారా? మరి కేవలం మరి సంఘానికి వచ్చి వెళ్ళడము, లేదంటే సంఘానికి సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొనడము, లేదంటే మరి ఒక క్రైస్తవ పేరులు కలిగి ఉండడమే మరి సరిపోతుందా దేవుల్లో ఉన్నామని చెప్పుకోవడానికి? లేదంటే మనం ఇప్పుడు మరి చెప్పుకున్న విధంగా మరి మన దేవుని పౌరసత్వాన్ని కలిగి ఉండాలంటే వినయ మనసు కలిగి ఉండాలి, పశ్చాత్తాపం గలవాడిగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, నీతిని కోరుకోవాలి, కనికరం కలిగి ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, సమాధానపరిచి ఉండాలి, హింసను సహించే వారిగా ఉప్పు వరి లోకంలో ఉప్పు వరి వెలుగును ప్రకాశించాలని చెప్పేసి మరి దేవుడు సెలవిస్తున్నాడు. చివరిగా మరి మత్తయి 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. మరి ఇప్పుడు మరి చూసిన మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం వరకు మనం చూసిన ప్రతి ఒక్కటి మరి అన్నీ కూడా మరి ఈ ఒక్క వచనంలోనే మనం చూస్తున్నాండి. మన సత్క్రియలు అంటే మంచి క్రియలు, మనం చేసే ప్రతి ఒక్క మంచి పని కూడా మన పరలోకమైన తండ్రికి మహిమపరుస్తున్నట్టండి. అట్టి విధమైన జీవితాన్ని మరి మీరు నేను ఈ దినమందు చూస్తున్నామా లేదా? మరి ఇలాంటి క్వాలిటీస్ని మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనం ఒక యాటిట్యూడ్స్గా మనం చూసినట్లయితే బీటిట్యూడ్స్, బి అంటే నీలో ఉన్నాయా లేదా? బీటిట్యూడ్స్, ఒకవేళ నీవు ఆ లోక పౌరసత్వాన్ని కలిగి ఉండాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ బీటిట్యూడ్స్. ఈ 10 మరి లక్షణాలు మీరు మీ జీవితంలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ కలిగి ఉంటావో ఆ పరలోకంలోని పౌరసత్వాన్ని నువ్వు సంపాదించడం సులభం అవుతుంది. అటు విధంగా మనం జీవిస్తున్నామా? అటువంటి లైఫ్ స్టైల్ని మనం కలిగి ఉన్నామా? అటువంటి జీవన విధానాన్ని మనం కలిగి ఉన్నామా? నేను ఫైనల్గా మిమ్మల్ని అందరినీ మరి ఛాలెంజ్ చేసేది ఏంటంటే, లుక్ అప్, డిపెండ్ ఆన్ గాడ్. మరి దేవుని వైపు చూసి ఆయన పైన ఆధారపడేటువంటి జీవితం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు మనకి మన ఆత్మలో మనం తగ్గించుకున్న వారిగా మరి జీవిస్తూ ఉంటాము. లుకింగ్, కీప్ యువర్ హార్ట్ ప్యూర్. సో మరి హృదయ శుద్ధి గల వారిగా మన హృదయంలోకి మనం చూసుకొని మరి పరిశుద్ధంగా జీవించాలి. లుక్ అరౌండ్, షో మర్సీ అండ్ మేక్ పీస్. సో మన చుట్టూ ఉన్న వారిని మరి చూస్తూ మరి సమాధానం కలిగి వారిపైన దయాహృదయం కలిగి జీవించే వారిగా ఉండాలి. అండ్ యూ షుడ్ బి అ పీస్ మేకర్. మరి ఇతరుల పట్ల మరి ఒక శాంతికరమైన జీవితాన్ని కలుగజేసి నీ చుట్టూ ఉన్న వారి పట్ల శాంతికరమైన జీవితాన్ని కలుగజేసే వారిగా ఉండాలి. లుక్ అవుట్, బీ సాల్ట్ అండ్ ద లైట్, విట్నెస్ టు ద వరల్డ్. సో మరి ఈ లోకంలో వెలుగుగా ఒక ఉప్పుగా ఉండి దేవుని మహిమ నీ ద్వారా కనపరిచే వారిగా ఉండాలండి. ఈ లోకంలో నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళి డైరెక్ట్గా సువార్త చెప్పాల్సిన అవసరం లేదండి. మీ ప్రవర్తనే, మీ జీవితమే ఒక గొప్ప సువార్తగా ఉండాలి. మీ జీవితం అనే సువార్త మరి ఈ దినంలో మరి అన్యులుగా మరి అనేక మందికి బైబిల్ చదివేటువంటి అవకాశం లేదు. అసలు వాక్యం అంటేనే తెలియదు. వాళ్ళ సంఘానికి వచ్చి వాక్యాన్ని వినరు. మనకి కూడా వాళ్ళ యొద్దకు వెళ్ళి
మరి దేవుని యొక్క పరిచయం గురించి, దేవుడి లోకాల నుంచి మరి అద్వితీయ కుమారుడిగా వచ్చి ఉన్నాడు, మన పాపలన్నీ క్షమించడానికి ఆయన సిలువలో మరణించి ఉన్నాడు. మరి ఈ విధంగా మనం ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతాం ఆ దేవుని యొక్క సువార్తను. మనకు అటువంటి అవకాశం దొరకదు. కాకపోతే మనకి దొరికేటువంటి అవకాశం ఒకే ఒకటి ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటంటే, మన జీవితమే ఒక గొప్ప సువార్తగా ఉండాలి. మన జీవితమే ఆయన యొక్క మరి ఆయన చేసే త్యాగాన్ని మరి ఇతరులకు కనపరిచే విధంగా ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తన, జీవన విధానం ప్రతి ఒక్కటి కూడా ఆ దేవుని ముఖాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలండి. అట్టి విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితంలో ఎలాంటి లోటు ఉండదని మరి వాక్యంలో సెలవించాడు. ఎందుకంటే మొదట నీతిని, ఆయన రాజ్యం వెతికితే సమస్తాన్ని కూడా ఆయనే సమకూరుస్తా అంటే అన్నాడు. యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ ద ఫినాన్షియల్ హెల్ప్. నువ్వు ఆర్థికపరమైన అవసరాల కొరకు నువ్వు ఆయన పాదాచార్యుని మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క దాని కోసం మనం అడగని అవసరం లేదు. ఎందుకంటే మనం అడగకముందే మన మనసులో ఉన్న మనము ఆయనకి తెలిసాడండి. ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడు. ఎందుకంటే మన లోకపరంగా మన బిడ్డలకి మరి మన బొమ్మలు అడిగి మన పాము నింపిస్తామా? లేదు కదా. సో అదే మన పరలోకమైన తండ్రి మన సమస్యల్లో ఉన్నప్పుడు, మనకు అవసరతలు ఉన్నప్పుడు, మన దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు మనకి లోటు కలగ చేస్తాడా అండి? సమస్తాన్ని సమకూరుస్తాడు. మన జీవితంలో మరి ఈ విధంగా ముందు వెనుకబడుతూ మనం ఈ విధంగా జీవిస్తున్నామంటే వీఆర్ సమ్వేర్ నాట్ ఎట్ రైట్ పాత్. మన జీవితంలో ఏదైనా కొంచెం లోటు ఉంది, లేదంటే మనం ఒకవేళ కష్టకాలంలో నిజంగా బాధను అనుభవిస్తున్నామంటే, దేవుని యొక్క ప్రేమను మనము ఆ కష్టాల్లో అనుభవించలేకపోతున్నాము అంటే మరి మనం దేవునితో కొంచెం మరి దూరంగా ఉన్నట్లేదు. ఎందుకంటే కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, కానీ వాటిలో కూడా దేవుడికి తోడై ఉంటా అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఆ శ్రమంలో మనం కృంగిపోయి ఉంటున్నామో మరి ఆ సమయంలో దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మన జీవితంలో వస్తుందంటే మన ప్రవర్తన మరి దేవుడి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో మరి ఫైనల్గా మనం చూసినట్లయితే దేవుడి యొక్క రాజ్య పౌరసత్వం ఒక హోదా కాదండి, ఒక పదోన్నతి కాదు. అది క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించే జీవన విధానం. అటువంటి జీవన విధానం మనందరం కలిగి ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. రిక్వెస్ట్ పాస్టర్ టు కమ్ ప్రే ఫర్ దిస్. హల్లెలూయా. మరి నిజంగా దేవుని యొక్క ప్రజలమై భూలోకంలో ఉన్నామంటే మనందరికీ కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. వినయత్వము, సాత్వికము, దీన హృదయము, మనమందరం కూడా ఆ ప్రకారం జీవిస్తున్నట్లయితే పరలోక పౌరోత్సవం మనము ఆ విధంగా పౌరులుగా మనం జీవిస్తున్నట్లయితే లోకంలో ఉన్న వాళ్ళు మనని చూసి మన ప్రభువు యేసుని బలపరుస్తారు. అలా ఆ విధంగా దేవుడు మన హృదయాన్ని మార్చాలని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా సాయంకాల సమయంలో మంచి వర్తమానంతో ప్రభా మీరు మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినప్పుడు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా అవును ప్రభా మరి మీ వలే మీ మాదిరిగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా భూలోకంలో ప్రభా ఉప్పుగా వెలుగుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ యొక్క వాక్యం ప్రభా దీవనకరంగా మా జీవితాలు వచ్చింది ప్రభా, అది మా హృదయాలు నిలిచిపోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ సాధారణ వాక్యం దొంగలించకుండా ప్రభా మీరే అస్థిరత్వమైన ఆ వాక్యం మా జీవితంలో నూతనంగా నాటబడి ఫలాలు కాయాలని ప్రార్థన చేస్తున్నాం కదా. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రభావం దీవెనలతో దీవిస్తున్నప్పుడు మీకు ఎవరైనా స్తోత్రాలు చేస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన చిన్న పాట పాడుకొని మనమందరం కూడా నేర్చుకున్నట్లయితే రిక్వెస్ట్ సిస్టర్ Swana Supriya to please come forward and sing one chorus. We will collect tithes and all of sins. దేవుడు
దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. దయచేసి మనం చివరి ప్రార్థన చేసుకొని ముగించుకున్నాము. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. మంచి ఆరాధన, మంచి వాక్యము, అదేవిధంగా ప్రభా మీరు కానుకలను కూడా దీవించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మమ్మల్ని మా కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘం నుంచి వెళ్తుండగా ప్రభా లోకంలో సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా మరి ఒకసారి సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధాన్ని అందరి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండగాక. ఆమేన్. Hallelujah. Thank you so much for coming. May God bless each and every one of you. Thank you.